దుబాయ్ లో గ్రాండ్ గా అఖిల్ ముస్లిం పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈసారి బంధువులతో పాటు సమంత కూడా రాబోతుంది. అఖిల్ వారి చిన్న కొడుకు పెళ్లి గ్రాండ్ గా ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన విషయం మనకు తెలిసిందే. జూన్ 6న వీరిద్దరూ ఒకటయ్యారు. నాగార్జున ఇంట్లోనే బ్రహ్మ ముహూర్తాన 3:30 నిమిషాలకి వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి దగ్గర బంధువులను మాత్రమే పిలిచి చాలా సింపుల్ గా కానిచ్చేశారు. ఈ పెళ్లి తంతు పబ్లిక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట అక్కినేని ఫ్యామిలీ. వచ్చే బంధువులకి స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టారంట. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ బోర్డు కూడా పెట్టేశారంట. ఫ్యామిలీ తెచ్చిన ఫోన్స్ ని లోకర్ లో దాచి మళ్ళీ పెళ్లి అవ్వగానే వాళ్ళ ఫోన్స్ ని అందించారంట. ఇదంతా దేనికి అంటే అఖిల్ లైఫ్ లో ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదని అనుకున్నారట. ఇంత కష్టపడినా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రం లీక్ అయ్యాయి. అయితే అఖిల్ తెలుగు పద్ధతిలో సాంప్రదాయమైన పెళ్లి సింపుల్ గా చేసేసుకున్నారు. ఇక ముస్లిం పద్ధతిలో గ్రాండ్ గా దుబాయ్ లో మరోసారి పెళ్లి జరగబోతుంది. దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారంట. దీనికి ఫ్యామిలీ, సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అండ్ ముఖ్యంగా సమంత కూడా రాబోతుంది. సమంతకు పర్సనల్ గా అఖిల్ ఇంటికి వెళ్లి మరీ ఇన్వైట్ చేశారు. మరి శామ్ వస్తుందో రాదో వెయిట్ చేయాల్సి ఉంది. అయితే దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఈవెంట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఇక ఇరు కుటుంబాల వాళ్ళు ఫ్యామిలీ రావడమే మిగిలింది. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి.